నరేంద్ర మోదీ సర్కార్ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించారు. నరేంద్ర మోదీ సర్కార్ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. నరేంద్ర మోదీ సర్కార్ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. నరేంద్ర మోదీ సర్కార్ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇక మోదీ సర్కార్ రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయంపై అనలైజ్ చేయడానికి మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ నరసింహారావు గారు. నమస్తే నరసింహారావు గారు. నమస్కారం. సార్, మోదీ సర్కార్ ఇప్పుడు రిజర్వేషన్లు 50% ఉన్నదాన్ని 60% వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సో మీ అనాలిసిస్ ఏంటి దీనిపై? అంటే ప్రభుత్వానికి అధికారం ఉందని నేను అనుకోను, కేబినెట్ కి అధికారం ఉందని నేను అనుకోను. కేవలం సుప్రీంకోర్టు యొక్క నిబంధనది 50% దాటకూడదని. 50% వీళ్ళు దాటితే అసలు రిజర్వేషన్ కి విలువ లేకుండా పోతుంది అన్నదే సుప్రీంకోర్టు చెబుతుంది. అసలు ఏ క్యాస్ట్ క్యాస్ట్ ఏదైనా 20% ఉంటే వాళ్ళకి 20% రిజర్వేషన్ ఇచ్చారనుకోండి, ఇంకా అసలు విలువ ఉంది, ఇక పోటీ ఎక్కడ ఉంది? అందువలన అది సాధ్యం కాదు. బహుశా వాళ్ళు కేబినెట్ తీసుకుందా అన్న నిర్ణయం కూడా సరైన వార్త అని నేను అనుకోను. అయితే సార్, ఎప్పటి నుండో 50% నుండి పెంచితే ఏమవుతుంది అని డిఫరెంట్ అనాలిసిస్ వస్తుంది అధికారుల దగ్గర నుండి. అలాగే అగ్రవర్ణ పేదలు కూడా ఎప్పటి నుండో రిజర్వేషన్ మాకు కూడా కల్పించండి అని అడుగుతున్నారు. సో ఈ 10% పెంచడాన్ని కాదమ్మా, ఒక చిన్న విషయం, ప్రభుత్వం ఎంత హాస్యాస్పదంగా పనిచేస్తుంది అన్నది ఇది ఖచ్చితమైన ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎంత హాస్యాస్పదంగా పనిచేస్తున్నాయి అన్నది. రిజర్వేషన్ ఎవరికి? వాళ్ళు చెప్పేది ప్రభుత్వ ఉద్యోగులకి. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంత? మొత్తం జనాభా మొత్తం 1% కూడా లేదు ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1% కూడా లేదు. అసలు ఉద్యోగుల్లో పూర్వం స్వాతంత్రం రాకముందు ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 90% పైన ఉండేవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగులు 10% ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1% కూడా లేదు.
ప్రైవేట్ ఉద్యోగులు 99% ఉన్నారు. ఆ 1% లో రిజర్వేషన్ కల్పిస్తే ఎంత, కల్పించకపోతే ఎంత? పైగా నేడు దాకా ఇప్పుడు ఎక్కడైతే స్థానాలు ఖాళీ అవుతున్నాయో ఖాళీ అయిన స్థానాలన్నీ వెంటనే ఫిలప్ చేయట్లా. ఎందుకంటే విపరీతంగా ఖర్చు అవుతుందని. ఇవాళ మన సిబిఐ ఉంది, ఉదాహరణకి సిబిఐలో 3,000 ఖాళీలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ దాదాపు 30,000 ఖాళీలు ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ లో ఖాళీలు రిటైర్ అయిన వాళ్ళని అలా ఎత్తిపెడుతున్నారు. బ్యాంకుల్లో అయితే దాదాపు 5 లక్షల మందిని ఫిలప్ చేయాలి, చేయట్లా, అలా ఖాళీగా ఉంటున్నాయి. అందువలన ప్రభుత్వం కూడా అందరూ కూడా ఆలోచిస్తున్నారు, మనం ఫిలప్ చేసామంటే మనకు అనవసరపు ఖర్చు, ఫిలప్ చేయకుండా ఇలా ఉంచడం బెటర్ అని. అందువల్ల పైగా దాంట్లో రిజర్వేషన్ వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుంది? మా ఈ క్యాస్ట్ కి రిజర్వేషన్ వల్ల ఇంత ఉపయోగం జరిగింది చెప్పి ఒక్క క్యాస్ట్ చెప్పమనండి, ఈ క్యాస్ట్ లేకపోతే ఒక గ్రామం చెప్పమనండి, మా గ్రామంలో ఈ రిజర్వేషన్ వల్ల వీళ్ళకి ఇంత ఉపయోగం జరిగిందని ఒక్క గ్రామాన్ని ఉదాహరించమనండి. రిజర్వేషన్ అనేది అసలు చెల్లిపోయిన నాణ్యం, చల్లని నాణ్యం, దానికి విలువ లేదు, ఎటువంటి విలువ లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు. కేవలం ప్రజలను మోసగించడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఇంకో రకంగా పనికిరాదు. అయితే రేపు ప్రవేశపెట్టబోతున్నారు బిల్లుని, పార్లమెంటులో ఆమోదం పొందే అవకాశం ఎంత మేరకు ఉంది అనుకుంటున్నారు? పార్లమెంట్ లో ఆమోదం, దానికి డిస్కషన్ ఉంటుంది, దాని మీద పెద్ద డిస్కషన్, వెంటనే ఆమోదించలేరు. పైగా రాజ్యసభకి వెళ్ళాలి, రాజ్యసభలో కూడా ఆమోదించాలి. పైగా 50%, 60% అన్నది ఏ ప్రాతిపదిక చెప్పాలి కదా. ఆ ప్రాతిపదిక దానికి ఎటువంటి ప్రాతిపదిక లేదు. అది ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్ అన్నది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక్క మన దేశంలోనే ఉంది. అది కూడా రిజర్వేషన్ కూడా దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అన్నది ప్రపంచం అంతా వెల్లడైంది. వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడ ఎక్కడ రిజర్వేషన్ లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మూవ్ చేస్తే నారాయణమూర్తి గారు చెప్పాడు ఒక్క విషయం, ఏమంటే రిజర్వేషన్ అంటే ఏంటి, మీరు కొన్ని కులాలకు చెందిన వాళ్ళు లేక కొంత పేదలు వాళ్ళు చదువులో బాగా వెనకబడి మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటు. వాళ్ళు చదువులు వెనకబడి ఉండరు. వాళ్ళు సరైన బోధనా పద్ధతులు అవలంబించబోవడం వల్ల, మన స్కూల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, మన కాలేజీలు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు వెనకబడుతున్నారు. వీటిని సరి చేయండి, అప్పుడు ఎవరికి రిజర్వేషన్ అక్కర్లేదని చెప్తే మన్మోహన్ సింగ్ కూడా అంగీకరించాడు దానికి. అందువలన రిజర్వేషన్ సరిగ్గా మార్కులు రాని వాళ్ళకి రిజర్వేషన్, వాళ్ళకి మార్కులు బాగా వచ్చే ఏర్పాటు ఎందుకు చేయరు? అసలు అందరూ బాగా చదువుకునే ఏర్పాటు ఎందుకు చేయరు? లేకుండా రిజర్వేషన్ వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది, ఎంత ప్రయోజనం కలుగుతుంది? ఇప్పుడు కలిగిన సందర్భం ఉందా? ఈ రిజర్వేషన్ వల్ల ఈ ఊరు ఇంత బాగుపడింది, ఈ కుటుంబం ఇంత బాగుపడింది అని ఒక్కరిని చెప్పానండి. వాళ్ళ పైగా ప్రభుత్వ ఉద్యోగాల కన్నా ప్రైవేట్ ఉద్యోగాల్లో జీతాలు ఎక్కువ, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగాల కోసం పూర్వంలాగా ఎగబడుతున్నది వాళ్ళు లేదు. ఎవరు ఎగబడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలకి ఏదో గత్యంతో లేక కొంతమంది ఎగబడితే తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు పూర్వం ఉన్నంత డిమాండ్ లేదు. అందువలన వాటికి రిజర్వేషన్ లేకపోయినా అవన్నీ కూడా అనవసరమైన వృధా ప్రయాసాలు. ఎన్నికలకు ముందు ప్రజలను మోసగించడానికి మోడీ ప్రభుత్వం పడిన కుట్ర ఇది, అంతమించి కేవీ కాదు. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. నమస్కారం. నరేంద్ర మోదీ సర్కార్ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించారు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇందులో ఇందుకోసం పలు ఉద్యమాలు జరిగాయి. అందులోంటి పుట్టినవే కాపు రిజర్వేషన్, బ్రాహ్మణ రిజర్వేషన్ పోరాటాలు. బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, కేవలం సామాజికంగా పెద్ద కులాలు అయినంత మాత్రాన వాళ్లకు రిజర్వేషన్లు లేకపోవటం కరెక్ట్ కాదనే వాదనలు ఉన్నాయి. సామాజిక ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. విద్యా, ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి సామాజిక ఆర్థిక చేయూతను అందించే ఉద్దేశంతో
ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిసి మొత్తం 50% రిజర్వేషన్లు వర్తించేలా నిబంధనలు రూపొందించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సామాజిక వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో ఆయా రాష్ట్రాలు స్థానికంగా రిజర్వేషన్ల చట్టాన్ని సవరించి అమలు చేస్తున్నాయి. అయితే కేంద్రం తీసుకురాబోతున్న ఈ రిజర్వేషన్ల పెంపు దేశంలో తొలిసారి కాబోతోంది. రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇందుకోసం పలు ఉద్యమాలు జరిగాయి. అందులోంచి పుట్టినవే కాపు రిజర్వేషన్, బ్రాహ్మణ రిజర్వేషన్ పోరాటాలు. బ్రాహ్మణులు, క్షత్రియులు వంటి అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారని, కేవలం సామాజికంగా పెద్ద కులాలు అయినంత మాత్రాన వాళ్లకు రిజర్వేషన్లు లేకపోవటం కరెక్ట్ కాదనే వాదనలు ఉన్నాయి. రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ క్రమంగా అన్ని వర్గాలకు విస్తరిస్తోన్న అగ్రవర్ణాల్లోని పేదలు కూడా తమకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయాన్ని జాతీయ స్థాయిలో గట్టిగా వినిపిస్తున్నాయి. రిజర్వేషన్ల కోసం తాము అనుభవిస్తున్న పేదరికాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న వేళ మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటాను స్వాతంత్ర్యం వచ్చిన తొలిసారి పెంచుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60%కి పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేశారు. రిజర్వేషన్లను 50% నుంచి 60%కి పెంచి పెరిగిన 10% రిజర్వేషన్లను అగ్రవర్ణాల్లోని పేదలకు కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవటం ఆసక్తి రేపుతోంది. అయితే అగ్రవర్ణాల్లోని ఏ కులాలను ఇందులో ప్రాతిపదికన తీసుకుంటారు, అగ్రవర్ణాల్లోని పేదలకు నిర్ణయించేందుకు క్రైటీరియా ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కేంద్రం తీసుకున్న కోటా పెంపు నిర్ణయం విద్యా, ఉద్యోగాలకే పరిమితం అవుతుందని తేల్చేసింది. సామాజిక, ఆర్థిక వెనకబాటు ఆధారంగా రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించింది. విద్యా, ఉద్యోగాలతో పాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి సామాజిక, ఆర్థిక చేయూతను అందించే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు తీసుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి మొత్తంగా 50% రిజర్వేషన్లు వర్తించేలా నిబంధనలు రూపొందించారు. అయితే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సామాజిక వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉండడంతో ఆయా రాష్ట్రాలు స్థానికంగా రిజర్వేషన్ల చట్టాన్ని సవరించి అమలు చేస్తున్నాయి. అయితే కేంద్రం తీసుకురాబోతున్న ఈ రిజర్వేషన్ల పెంపు దేశంలో తొలిసారి కాబోతోంది.